హలో హాయ్ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో నిన్నైతే మార్కెట్ అయితే మనకి 13 పాయింట్స్ లో నిఫ్టీ క్వైట్ ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, అయినా సరే ఎటువంటి మేజర్ ఫైర్ వర్క్స్ లేకుండా 55 పాయింట్స్తో ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గానే అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ఇంకొక ఎక్స్పైరీ ఏదైతే ఉందో మనకి ఫిన్ నిఫ్టీ -2 పాయింట్, ఇట్స్ నథింగ్. సో ఇది కూడా 0.01%. అండ్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే అన్నీ కూడా 0.10, 0.5, 0.1. ఈవెన్ సెన్సెక్స్ కూడా 0.04%తోనే క్లోజ్ అయితే అయ్యింది. విక్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అయితే అయ్యింది. మండే వీడియోలో మనం మాట్లాడుకున్నాము. సో 14కి వెళ్తే కనుక కొంత ఎక్కువ ఫీర్ అండ్ గ్రీడ్ విక్స్ పెరిగితే కనుక వాలటిలిటీ కూడా పెరుగుతుంది అనేసి, బట్ అది మళ్ళీ స్లోగా ఇట్స్ కైమ్ బ్యాక్. అండ్ నిఫ్టీ 50లో కనుక డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో దీనికి అర్థం ఏంటనేది మనకు అందరికీ తెలిసిందే. సో ఎటువంటి బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇద్దరికి కూడా పెద్దగా స్ట్రెంగ్త్ అనేది చూపించట్లేదు. సో ఇద్దరికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఎవరు డామినెంట్గా ఉన్నారు అనేది మనకైతే ఈ క్యాండిల్లో అయితే తెలియట్లేదు. సో ఒక్కసారి 4 అవర్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళినా కూడా పెద్దగా ఇక్కడ ప్యాటర్న్స్ కానీ ఇవి కానీ ఏవి కూడా లేవు. అండ్ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే ఇక్కడ వచ్చేలా ఉంది కానీ బట్ మరి స్టీప్గా ఉండడం వల్ల మనకి వ్యాలిడ్ ట్రెండ్ లైన్ అయితే రాదు ఇక్కడ. అండ్ డౌన్ సైడ్ నుంచి అనుకుంటే కనుక 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. ఓకే, కొద్దిగా టచ్ కావాలి. సో ఇన్ కేస్ రేపు మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత లైక్ ఈ హైలో వెళ్తే కనుక మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో నిన్న మనం అనుకున్నాము మంచి సపోర్ట్ లెవెల్లోనే ఉంది, ఒక చిన్న డిప్ వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుందా లేదు ఇక్కడ నుంచి వెళ్తుందా అనేసి ఈరోజు డిసైడ్ అవుతుంది, నిన్న డిసైడ్ అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే మనకి లుక్స్ లైక్ ఇట్స్ టేకెన్ సపోర్ట్, మంచి ఏరియాలో అయితే సపోర్ట్ అయితే తీసుకుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి 26th కనుక ఏమాత్రం పొరపాటును కూడా బుల్స్ ఈ లెవెల్ పైన కూర్చున్నారు అంటే కనుక మళ్ళీ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ చిన్న ఒక డిప్ అని మళ్ళీ పైకి వెళ్తుంది అనేసి అనుకోవడానికి ఉంటుంది. బట్ ఎనీహౌ పొరపాటును కూడా 26,000 క్లోజింగ్ బేసిస్లో రాలేదు అంటే కనుక మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి కూడా మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే ప్రీవియస్ లెవెల్ ఉందో 24,500, అలానే మేజర్ లెవెల్ ఏదైతే ఉందో 25,000 కూడా టచ్ అవ్వడానికి రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు మెండుగా ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూసేద్దాం బిఫోర్ 4 అవర్స్. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అని ప్యాటర్న్ అంటాము. ఇది ఎప్పుడైనా సరే మనకి ఒక డౌన్ ట్రెండ్ కానీ ఒక కంటిన్యూషన్ డౌన్ పడిన తర్వాత మిడిల్లో కనుక వస్తే కనుక దీనిపైన ఏదైతే 53,200 పైన మనకి ఒకవేళ బ్రేక్ అయితే కనుక మనకి ఒక వి షేప్ రికవరీ అనేది మనకి రావడం జరుగుతుంది. ఒకవేళ దీని లోపలనే ఉంటే కనుక కన్సల్టేషన్, ఒకవేళ దీని లో కనుక బ్రేక్ అవుతే సో కంటిన్యూటీ ప్యాటర్న్ అనేది మనకు వస్తుంది. సో రేపటి మార్కెట్ ఎటువైపు ఉంది అనేది చాలా చాలా క్రిటికల్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో బీటీఎస్టీ అయితే నో బీటీఎస్టీ, సో ఓవరాల్గా కొంత కైండ్ ఆఫ్ మిక్స్ డేటా ఉంది అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ప్రాపర్గా కన్ఫర్మ్ చేయట్లేదు కాబట్టి బ్యాంక్ నిఫ్టీని అయితే బీటీఎస్టీ అయితే అవాయిడ్ అయితే చేయడం జరిగింది. సో ఒకసారి బయింగ్ జోన్స్ ఏంటి, సెల్లింగ్ జోన్స్ ఏంటి అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటి అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా దాని లెవెల్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫర్దర్గా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు నిఫ్టీ. సో నిఫ్టీలో నిన్న వీడియోలో అంటే 2 days బ్యాక్ ఏదైతే అనుకున్నామో వీడియోలో ఫస్ట్ 15 minutes రేంజ్లో ఉంటే కనుక ఎక్స్పైరీలో చాలా కష్టం అవుతుంది అనేసి. సో ఇట్స్ అప్లికబుల్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్లీ బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఉంది కాబట్టి. ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఫస్ట్ 15 minutes రేంజ్లో నుండి కంప్లీట్గా క్లోజ్ అయితే అయ్యింది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాము, ఎక్స్పైరీలో ఏం జరిగింది అనేది. సో ఆల్మోస్ట్ ఇది కూడా ఏదైతే 15 minutes రేంజ్ ఉందో అదే రేంజ్లో ఉంది. పెద్దగా క్లోజింగ్ అయితే ఇక్కడ కంటిన్యూటీ ప్యాటర్న్ అయితే రాలేదు. 15 minutes రేంజ్ అయితే బ్రేక్ చేసింది బట్ దాని కంటిన్యూటీ ఒక్క క్యాండిల్ కూడా రాలేదు. జస్ట్ దాన్ని టచ్ చేసుకుని మళ్ళీ అక్కడక్కడే సపోర్ట్ తీసుకుని టైం పాస్ అయితే చేసి డే అయితే క్లోజ్ అయితే చేసింది. ఇన్ కేస్ ఒకవేళ
25,850 లెవెల్స్. అంటే ఈ రేంజ్లో మనకి 5 ఆర్ 15 మినిట్స్ కనుక క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 25,903 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,953, అలానే ఫైనల్ టార్గెట్ వచ్చి 26,000గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం ఒక చెప్పుకోదగ్గ టెక్నిక్ ఏంటంటే, ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ అంటే మనకి ఫస్ట్ టార్గెట్ కనుక హిట్ అయింది అంటే కనుక షార్ట్ కవరింగ్లో సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ కూడా చాలా ఫాస్ట్గా మినిమం ఒక 3 to 4 క్యాండిల్స్లో ఆర్ 1 or 2 క్యాండిల్స్లో ఫాస్ట్గా అవ్వడానికి అయితే మనకి ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడొచ్చు ఈ రోజు అంటే పర్టికులర్గా. సో ట్యూస్డే రోజున ఏదైతే మనకి బ్రేక్ చేయడానికి చాలా వరకు ట్రై చేసిందో అదే లెవెల్ మనకి నో ట్రేడ్ జోన్ లెవెల్ కూడా ఉంటుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 25,750. సో ఇది కూడా బ్రేక్ అయిందంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,692, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 25,625, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 25,544గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్ అయితే ఉన్నాయి. సో ఈవెన్ డౌన్ సైడ్ అయినా సరే ఫస్ట్ టార్గెట్ కనుక బ్రేక్ అయ్యింది అంటే కనుక సెకండ్ అండ్ థర్డ్ కూడా క్విక్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అండ్ ఈ ఫస్ట్ లెవెల్లో సెకండ్ లెవెల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మనం ట్రయల్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి మనం మొన్న అనాలిసిస్లో క్లియర్గా మాట్లాడుకున్నాము, ఏదైతే మనకి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోపల ఉంటే కనుక బయర్స్గా కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి, ఎందుకంటే ప్రీమియమ్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి అండ్ పెద్దగా ఉండదు అనుకుంటే కనుక ఫస్ట్ ట్రేడ్ ఏదైతే ఉందో 15 మినిట్స్ నుంచి ఒక రివర్సల్లో ఏదైతే వచ్చిందో అక్కడ నుంచి ఒక ట్రేడ్ అయితే వచ్చింది, ఇంకా తర్వాత ఆల్మోస్ట్ నథింగ్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఒక జిగ్జాగ్లో ఒక్కొక్క క్యాండిల్ చూడండి, కంటిన్యూషన్ ప్యాటర్న్ ఒక్కడు కూడా లేదు. ఓకే, ఒక్కొక్క సింగిల్ ప్యాటర్న్స్లో ఇలా వెళ్ళింది తప్ప కంటిన్యూట్గా అంటే దీని హైలో కానీ దీని లో కానీ బ్రేక్ చేయడం అట్లా ఏం లేదు. ఓన్లీ ఒక అరౌండ్ 230కి అయితే ఒక మూవ్, ఒక వీ షేప్ మూవ్ అయితే వచ్చింది, ఏదో మమ అనిపించేటట్టు. సో అప్పటికే ప్రీమియమ్స్ అన్నీ ఇదైపోయినాయి కాబట్టి పెద్దగా ప్రీమియమ్స్ కూడా మూవ్ అయితే కాలేదు, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అలానే ఉంది. సో నెక్స్ట్ డేకి మనకి ఇది మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్గా కూడా మనకి ఇచ్చింది. సో 53,090 దగ్గర మనకి ఒక క్యాండిల్ కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,204 ఏదైతే విచ్ ఇస్ దిస్ లెవెల్. ఓకే, అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి సెకండ్ టార్గెట్ వచ్చేసి 53,414, అలానే థర్డ్ టార్గెట్ వచ్చి 53,591. అండ్ డౌన్ సైడ్ కనుక ఈ లెవెల్ అంటే 52,800 లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,636 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,401 అండ్ మనకి థర్డ్ టార్గెట్ వచ్చేసి 52,208గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ డే మనకి నిఫ్టీ ఉంది కాబట్టి ఇన్ కేస్ నిఫ్టీ కనుక సపోర్ట్ తీసుకుంది అంటే కనుక దీంట్లో కూడా మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి ఛాన్స్ ఉంది. సేమ్ నిఫ్టీ లాగానే ఫస్ట్ మనకి 53,200 లెవెల్స్ కూడా ఓకే బ్రేక్ అయినాయి అంటే కనుక ఫస్ట్ సెకండ్ టార్గెట్ కూడా ఈజీగానే ఫాస్ట్గా షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో అండ్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.